ఇప్పుడు ప్రాణదాత ప్రోగ్రామ్ కూడా వి ఫర్ వుమెన్‌లో భాగమేనా అండి? వి ఫర్ ఉమెన్ తరఫున యాక్చువల్లీ ఏంటంటే ఆహ్, సిపిఆర్ అనేది అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్ సిపిఆర్ హ్మ్. అని హ్మ్. చెప్పేసి ఈ మధ్య కొన్ని రోజులు మన గవర్నమెంట్ వాళ్ళు కూడా కొద్దిగా హడావిడి చేశారు. అవునవును. సో, ఆ గవర్నమెంట్ వాళ్ళు చేయడానికి ముందే హ్మ్. సో ఏదైనా ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు హ్మ్. పక్కన ఉన్న వాళ్ళు హ్మ్. చేతుల్లో ఏమీ లేకుండా ఎటువంటి పరికరాలు లేకుండా హ్మ్. పక్కన ఉన్న వాళ్ళు ఏ రకంగా వాళ్ళకు సహాయం ఓకే. చేయగలుగుతారు అనే దాని గురించి అని చెప్పేసి ప్రాణదాత అని ఫస్ట్ ఎయిడ్ అండ్ సిపిఆర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ చేశామండి. బేసికల్లీ నేను ప్రిజన్ ఆఫీసర్స్‌కి అంటే జైల్స్‌లో ఉంటారు కదా! జైల్స్‌లో ఆ! ప్రిజన్స్‌ని చూసుకోవడానికి ప్రిజన్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి గెస్ట్ స్పీకర్‌గా వెళ్ళేదాన్ని. ఓకే. సో, అక్కడ వెళ్లి నాకు అలవాటైంది. తర్వాత ఓకే. నేను ఒక బుక్ రాసా. ఫస్ట్ ఎయిడ్ అండ్ హెల్త్ అని చెప్పేసి ఒక బుక్ ఓకే. రాసా. హ్మ్. అది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు బీఎస్సీ స్టూడెంట్స్ కోసం ప్రిపేర్ చేసిన సిలబస్‌లోంచి భాగంగా రాసానన్నమాట. సో, ఓకే. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయాలి అనే ఉద్దేశ్యంతోని. హ్మ్. తర్వాత మరిచెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళ దగ్గర కూడా ఫస్ట్ ఎయిడ్ అండ్ సిపిఆర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్‌కి నేను గెస్ట్ స్పీకర్‌గా వెళ్తుంటానన్నమాట. ఓకే. సో, ఇంకా ఎక్కువ మందికి ఆ అవగాహన కలిగించాలి. సిపిఆర్ అవేర్‌నెస్ అనేది వెస్టర్న్ కంట్రీస్‌లో చాలా కామన్‌గా అవుతది. ఎవ్రీబడీ విల్ బి ట్రైన్డ్ హ్మ్. ఫస్ట్ సిపిఆర్ గురించి. ఓకే. మన దగ్గర ఆ అవగాహన చాలా తక్కువ. తక్కువ. మన డెమోక్రసీ ఎక్కువ, పాపులేషన్ ఎక్కువ కాబట్టి అవగాహన తక్కువ. సో, నా వంతు ప్రయత్నంగా నేను చేయాలి అనే ఉద్దేశ్యంతోని ప్రాణదాత అనే పేరుతోని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాము కరిస్తే ఏం చేయాలి? పక్కనున్న వాళ్ళే. హ్మ్. ఫిట్స్ వస్తే ఏం చేయాలి? లేకపోతే ఆహ్, బేసిక్‌గా ఫీవర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలి? హ్మ్. స్ట్రోక్ అంటే పక్షవాతం హ్మ్. హ్మ్. వస్తే ఏం చేయాలి? లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఫైర్ ఇప్పుడు యాక్సిడెంట్. ఇప్పుడు ఈ హాల్‌లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? అలాంటి ప్రతి ఒక్క ఎమర్జెన్సీ ఆల్‌మోస్ట్ ఆల్ అంటే నీళ్ళలో పడిపోయారనుకో ఎవరైనా అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఎయిడ్ ఏం చేస్తాం? హ్మ్. కరెంట్ షాక్ తగిలిందనుకోండి ఏం చేయాలి? ప్రతి ఒక్క ఎమర్జెన్సీ హెల్త్ సిట్యుయేషన్‌లో ఫస్ట్ ఎయిడ్ పక్కనున్న వాళ్ళు ఏ రకంగా ఏం చేయగలుగుతారు అని ఒక అవేర్‌నెస్ కోసం అని చెప్పేసి ప్రాణదాత అని చాలా డిగ్రీ కాలేజ్‌లో కండక్ట్ చేశాను. నాకు బీ ఫర్ ఉమెన్ యాక్టివిటీస్ అన్నిటిలోకి చాలా ఎక్కువ సంతృప్తినిచ్చిందయితే ప్రాణదాతనే. ఓకే. ఎప్పుడైనా ఎవరైనా చెప్తూ ఉంటారా మ్యామ్ మీరు ఇది చేయడం వల్ల మాకు అవేర్‌నెస్ వచ్చి ఒకళ్ళని ఇలా కాపాడాము అని సిపిఆర్ చెప్పేసా? చేసి కాపాడిన సిట్యుయేషన్స్ అయితే లేవు కానీ, హ్మ్. ఇట్లా ఫిట్స్ వస్తుంటే ఏం హ్మ్. చేయాలి అనేది, లేకపోతే ఫైర్ ఏదైనా కాలితే ఏం చేయాలి అనేది, అట్లాంటి వాటి గురించి అయితే చాలా మంది నుంచి అంటే వస్తుంటది. మీ ఓకే. దగ్గర మేము నేర్చుకున్నాం మేడం. మాకు గుర్తుంది మేడం. కొన్నిసార్లు అంటే మనకు మనకు ఆ కాలేజ్ వాళ్ళు ఇచ్చే టైంని బట్టి 3 అవర్స్ టైమ్ ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా బేసిక్ థింగ్స్ ఫీవర్ అయితే ఏం చేయాలి? చిన్న పిల్లలకి జ్వరం వస్తే ఏం చేయాలి? హ్మ్. పెద్దవాళ్ళకి జ్వరం వస్తే, లేకపోతే మోషన్స్ అయితే ఏం చేయాలి? జస్ట్ ఎలర్జీ అయితే ఏం చేయాలి? ప్రతి దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తుంటానన్నమాట. ఓకే. సో, ఎక్కువ మందికి అవేర్‌నెస్ బేసిక్ హెల్త్ గురించి అవేర్‌నెస్ ఇవ్వాలని నాకు చాలా తపన ఉంటది. ఓకే. ఎందుకంటే డాక్టర్స్‌ని అప్రోచ్ అవ్వడానికి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఓకే. దాని బదులు దగ్గరలో ఉన్న ఆర్ఎంపీకెళ్దాం అనుకుంటారు. పాపం వీళ్ళ హెల్త్‌ని ఎంత నాశనం చేసుకుంటున్నారో వాళ్ళకి అర్థం కాదు. లేకపోతే ఎవరైనా ఇట్లా తాయెత్తు కడతాము, హ్మ్. మంత్రమేస్తాము, లేకపోతే ఇంకేదో చేస్తాము అనగానే ఈ రాయి పెట్టుకో నీకు మంచిగయితది, లేకపోతే ఇది చెయ్యి నీకు మంచిగయితది అనగానే తొందరగా వీళ్ళు క్యారీ ఆన్ అయిపోతారు పాపం. షార్ట్ కట్స్ కావాలి అందరికి. సో, అలాంటిది ఉండదు. మెడిసిన్ అంటే అలా కాదు. చాలా వరకు అంటే చెప్తున్నా కదా! కోవిడ్ అప్పుడు కూడా చాలా కమ్యూనికేషన్ ఉండే. అవును. కషాయాలు తాగితే రాదు కోవిడ్ అని చెప్పేసి. కషాయం తాగితే కోవిడ్ రాకపోవడం ఏంటి? కోవిడ్ ఏమని అంటే కషాయం లోపలికెళ్ళి కడుపులో కోవిడ్‌ని చంపేస్తదా? కోవిడ్ ఏమని ఇట్లా నడుచుకుంటూ కడుపులోకెళ్ళిపోతదా? ఇక్కడ నుంచి అబ్జార్బ్ అయ్యి బ్లడ్‌లోకెళ్ళిపోతది వైరస్ అనేది. సో, హ్మ్. అవన్నీ జస్ట్ చాలా తప్పు. కోవిడ్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఏం చేసినా, చేయకపోయినా వారం రోజుల్లోనో, 10 రోజుల్లోనో తగ్గిపోతది. కొంతమందికి మాత్రం సివియర్ అయితే దాన్ని నువ్వు కషాయం తాగినా, వెల్లిపాయ వాసన చూసినా ఎట్లాగో తగ్గదు. సో, హ్మ్. ఇట్లాంటి రాంగ్ ప్రొపగండా, అన్‌సైంటిఫిక్ ప్రొపగండాని కూడా నేను చాలా వరకు ఆపేస్తూ ఉంటాను. సో, ఓకే. అలా అలా హెల్త్ గురించి అవేర్‌నెస్ కలిగించడం అనేది నా బేసిక్ మోటో. అందుకే ఈ ప్రాణదాత. జనరల్‌గా చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారనేది వాళ్ళు చెప్పలేరు. మనం తెలుసుకోవాలంటే అది ఎలా తెలుసుకోవచ్చంటారు? అలా తెలుసుకోవడం చాలా కష్టం. డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. హ్మ్. కామన్ థింగ్ ఏంటంటే కడుపులో కడుపు కోలిక్, నొప్పి. ఆ! కడుపు నొప్పి. సో, హ్మ్. దానికోసమే జనరల్‌గా అది కూడా ఎక్కువ వరకు ఆటోమేటిక్‌గా సూదన్ అయితది. తగ్గిపోతది అదే. సో, ఓకే. అది తెలుసుకోవడం చాలా కష్టం. మీరు చాలా టఫ్ క్వెషన్ అడిగారు. పేరెంట్స్‌కే ఎక్కువ తెలుస్తది. మదర్స్‌కి ఎక్కువ తెలుస్తది. వాళ్ళ ఓకే. పిల్లల్ని పెంచిన మదర్స్‌కి ఎక్కువ తెలుస్తది. లేదు అనంటే ఎక్కువ వరకు అందుకే కోలిక్ అనేది చాలా కామన్. కాబట్టి కోలిక్‌కి సిరప్ ఇవ్వడం, సిరప్. డ్రాప్స్ ఇవ్వడం అనేది చాలా కామన్. లేదు ఓకే. అంటే కొన్నిసార్లు చెవులో నొప్పి ఉండొచ్చు. హ్మ్. జనరల్‌గా పిల్లలు పడుకొని ఉంటారు కదా! ఏదైనా చిన్న ఇన్సెక్ట్ అట్లా ఏమైనా లోపలికెళ్ళి ఉండొచ్చు. ఎక్కడైనా ఏదైనా కుట్టి ఉండొచ్చు. అవి హ్మ్. ఐడెంటిఫై చేయడమే చాలా కష్టం. ఓకే. సో, బేసికల్‌గా సూపర్ఫిషియల్‌గా ఏమన్నా ఉందా అనేది ఫస్ట్ థింగ్ చూడాలి. ఓకే. నెక్స్ట్ కడుపు ప్రెస్ చేయడం. కొంతమంది జస్ట్ యూరిన్ ఎళ్ళక కూడా కడుపు నొప్పితోని కూడా ఎళ్తుంటారు. ఏడుస్తారు. అలాంటి హ్మ్. పొట్ట మీద కొంచెం వెచ్చగా ఏమైనా కాపడం పెడితే కూడా యూరిన్ ఎళ్ళేసి ఏడుపు ఆపేయడం అనేది జరుగుతుంటది. సో, ఓకే. చాలా సింపుల్ థింగ్స్ ఉంటాయి. అక్కడి నుంచి మేజర్ థింగ్స్ వరకు ఏవైనా ఉండొచ్చు రీజన్ అనేది.